అంటే నా క్వశ్చన్ ఏంటంటే మీరు ఆన్లైన్ కొట్టు చూస్తారు, మీకు అవి తెలిసినాయి, మాకు అభ్యంతరం ఏమీ లేదు. అక్కడ మీరు ఏదైతే నిజం అనుకుంటారో మేము చెప్తున్నాం. మాకు కరెక్ట్ గా గవర్నమెంటే ఎడ్యుకేషన్ లో మేము సుప్రీంకోర్టు 2014లో ఒక తీర్పు ఇచ్చిందండి. ట్రాన్స్జెండర్ల ఎడ్యుకేషన్ లోను, ఎంప్లాయ్మెంట్ లోను, ఉపాధిలోను వాళ్ళకి 1% రిజర్వేషన్ ఇవ్వండి అని 2014లో ఇచ్చింది సుప్రీంకోర్టు. మరి ఇప్పటి వరకు అన్ని స్టేట్స్ అవి గవర్నమెంట్ స్కీమ్ గవర్నమెంట్ లాగా తీసుకొని మాకు అన్నిట్లో రిజర్వేషన్ ఎందుకు ఇవ్వట్లేదండి? మీరు తెలంగాణ హైకోర్టులో చూడండి, కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాసి కానిస్టేబుల్ గా క్వాలిఫైడ్ అయ్యి అంటే ఫిజికల్ ఈవెంట్ లో అబ్బాయిలతో పెడితే ఓడిపోయి మళ్ళీ బయటకు వచ్చి కోర్టులో కేసేస్తే హైకోర్టు నుంచి మీకు ప్రభుత్వానికి ఆర్డర్స్ వచ్చినాయి, దీని మీద ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇప్పటి వరకు దానికి రిప్లై లేదు. ఇప్పటి వరకు 5 మంది అలాగే ఉండిపోయారు, వాళ్ళకి ఏ జాబ్ లేదు. రీసెంట్ గా వచ్చినటువంటి వాలంటీర్స్ కాదు, డైరెక్ట్ గా కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లోనే అసలు ట్రాన్స్జెండర్ కాలం లేదండి. అప్లికేషన్ లోనే ఏ కాలం టిక్ చేసి మేము అప్లై చేయాలి? చదువుకునే పిల్లలు ఎలా ఉద్యోగస్తులు అవ్వాలి?